హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్జీ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు అయితే నేను ఒక మంచి గేమ్ని రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. ఇది నేనైతే బిఆర్లో బూయ్ అయితే కొట్టాను, అది ఆగ్గాను వుడ్ ప్యాకర్తో. చూడండి, ఏదో 4 ఫింగర్స్తో గ్లౌజెస్ ఏమీ లేకుండా ఫస్ట్ టైం ఆడాను, కానీ అది నేను రికార్డ్ చేయడం అయితే మర్చిపోయాను. సాగండి, ఇప్పుడు మీకు ఆ గేమ్ ప్లే చూపిస్తా. ఇది హిస్టరీ, ఇదిగోండి చూడండి. అసలు సూపర్ ఉంది గేమ్ మాత్రం, కానీ నేనైతే రికార్డ్ చేయటం మర్చిపోయాను. ఇదిగోండి, దీంట్లో అయితే మీకు అది ఉంటుంది కదా, ఏ స్కైవింగ్, అదండి స్కైవింగ్ అయితే కనపడట్లేదు. ఒకరికేమో హార్స్ స్కిన్ ఉన్న స్కైవింగ్ ఉంది, నాలాగా కూడా ఉంది. చూడండి గైస్, ఇదైతే సూపర్ గేమ్ ప్లే వచ్చింది. దిగాము. ఇది ఉన్న వాళ్ళకి ఒక సైడు మన ఏరోప్లేన్ ఒక సైడు అండ్ ఇదొక సైడు కనిపిస్తుంది. మనమైతే ఇక్కడ దిగాము. ఇక్కడ పెద్దగా ఎనిమిస్ ఎవరు దొరకలేదు. అప్పుడు ఎలిమినేషన్స్, రాయ్ స్టార్ ఎలిమినేటెడ్. దిగాం గైస్. ఎస్కే విఎస్ఎస్ అయితే దొరికింది. ఇక్కడ మన బ్రదర్ అయితే తిరుగుతున్నాడు. అసలు దీంట్లో ఎంత కోపం వచ్చిందంటే నాకు ఈ గేమ్లో, చూడండి, మీరే చూడండి. నేను వెళ్ళిన చోటకల్లా వస్తున్నాడు. అమ్మయ్యో, ఇక్కడ నేనున్నాను, ఇక్కడికి రాలేదు. ఈ రూమ్లో లూట్ తీసేసుకున్నాడు, ఇక్కడ లూట్ తీసేసుకున్నాడు. మీరు ఒక్కడే మంచిగా లేదు. ఇక్కడ ఉన్నాడా, మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. నాకు కావాల్సిన ఆగ్ గైస్, నా ఫేవరెట్ గన్. అసలు దాంతో నేను బాగా ఆడతాను. ఆ గన్ను లేపేశాడు, అన్నీ తీసేసుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ నాకు బాగా కోపం వచ్చింది. అదేనండి, యూఎంపీ ఒకటి వదిలిపెడతాడు, ఇంకంతే. ఇంట్లో కదా, ఇంట్లో వుడ్ ప్యాకర్ దొరికింది. డ్రాగన్ తీసేసి వుడ్ ప్యాకర్ తీసుకున్నాను. ఇక్కడైతే నేను కాసేపు తనతో మాట్లాడినట్టున్నా. నేను మీకు ఈ గేమ్లో హైలైట్స్ కూడా చూపిస్తా. అసలు ఈ గేమ్లో పెద్దగా ఏమీ హెడ్షాట్స్ లేవు, కానీ గైస్ లాస్ట్లో మాత్రం అయిపోయింది. టీమప్ చేసేసా, తర్వాత వాళ్ళు అయిపోయారు. ఇక్కడే లెవెల్ 2 బ్యాక్. మనం త్వరలో లెవెల్ 1 ఛాలెంజ్ అయితే చేద్దామంటే గన్స్ కానీ బ్యాగ్ కానీ అన్నీ మన దగ్గర లెవెల్ 1 బ్యాగ్, గన్స్, స్కిన్స్ కాదు. ఇది కాదు, నేను మీకు ఇది లెవెల్ 1 అయితే కొన్ని రోజులు ఆగి పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం వితౌట్ గన్ స్కిన్ ఛాలెంజ్, అదే వితౌట్ గన్ స్కిన్ ఛాలెంజ్ గైస్. నెక్స్ట్ రౌండ్ అయితే, నెక్స్ట్ రౌండ్ కాదు గేమ్, నెక్స్ట్ వీడియో అయితే ఇదే వితౌట్ గన్ స్కిన్ ఛాలెంజ్. గన్ స్కిన్ లేకుండా ఆడటం ఫస్ట్ టైం. గన్ స్కిన్ ఉన్న కాడి నుంచి ఆగ్గకు నేను ఇదే గన్ స్కిన్ పెట్టా. పొద్దున్న మార్చాను, కానీ ఇది నేను అదే దగ్గర 1 lakh పెట్టింది దీనికి, ఆ స్కిన్ రావడానికి. 100 డైమండ్స్, ఒక్కొక్కటికి 1000. 100 into 1000
పెట్టాను. నాకు 1,00,000 కన్నా అయితే అనిపించట్లేదు. నాకే నమ్మబుద్ధి కాదు 1,00,000 పెట్టానని. మన మీద వెళ్దాం. అప్పుడు నాకు 300 కాయిన్స్ కావాలన్నాను, తనైతే ఇవ్వలేదు అసలు. సో ఇదిగోండి ఇటున్నా గాయస్. మీకు నారీ స్కిల్ అవుతుంది కదా, అది పొసెసివ్ స్కిల్. కానీ అది పెట్టుకున్నారనుకో మీరు ఒకవేళ వేస్తారు, గ్లూవాల్ అనేది వేస్తారు. నాకు మొన్నటిదాకా అర్థం కాలేదు. గ్లూవాల్ అనేది వేస్తాం, వేసిన తర్వాత వాడు గ్లూవాల్ని కాల్స్తే మనకి హెచ్పి అయింది. అదే అనుకోండి, సపోజ్ మనకి హెచ్పి లేదు, గ్లూవాల్ వేసాం. ఆ టైంలో మనం మెడికేట్స్ లేవు. వాడంటే గ్లూవాల్ బ్రేక్ చేయడానికి చూస్తాడు. వాడి దగ్గర గ్లూవాల్స్ లేవు కాబట్టి వీడేదో ప్లానింగ్లో ఉన్నాడని వీడు బ్రేక్ చేయడానికి చూస్తాడు. చూస్తే అప్పుడు ఏమైతే ఏముంది, ఇంకా అప్పుడు గ్లూవాల్ని కాలుస్తాడు. అప్పుడు మనకి ఆ గ్లూవాల్ హెచ్పి అనేది వస్తుంది. చూడండి గైస్, దీంట్లో నేను జోన్లో ఇరుక్కుపోయాను పెద్ద. అసలు ఆ జోన్లో నుంచి వచ్చిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను అంతే. అసలు మామూలుగా లేదు గాయస్. అండ్ ఇక్కడి నుంచి నాకు జోన్ వెంబడిస్తూనే ఉంది. ఇక్కడి నుంచి కానీ గాయస్ మన సపోర్ట్ అయితే తక్కువ ఉంది. మనకి షార్ట్స్కి వీడియోస్కి అయితే 24 వ్యూస్ కానీ అలాగా. ఇప్పుడిప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాం, కానీ సబ్స్క్రైబ్ మాత్రం నీట్గా సబ్స్క్రైబ్స్ మాత్రం 6 గాయస్. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్. అసలు చూడండి, వెళ్ళాం. ఇక్కడ ఎవ్వరు దొరకరు. పైన ఒకటి ఉంది చూసారా, ఒక హౌస్ పైన లాస్ట్ జోన్ అనేది ఇక్కడి నుంచి పీక్ దాకా వెళ్ళి మళ్ళీ పీక్ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. అసలు లాస్ట్ జోన్ అక్కడే పడింది. అక్కడ కొంచెం సినిమా అయితే ఉంది. ఇక్కడ నేనేదో టెస్టింగ్కి అయితే గ్లూవాల్ వేసాను. కానీ ఒక్క నిమిషం ఆగండి, వాటర్ తాగుతున్నా. మీరు ఈ సమ్మర్ వెకేషన్స్ అని ఏదో ఒకటి సరే మీకు ఈ సమ్మర్ వెకేషన్ అని ఏదో ఒకటి ఉంటుంది కదా, అది మీరు ఎక్కడికి వెళ్ళారు కొంచెం కామెంట్ చేయండి గైస్. నాకు కామెంట్స్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఎన్ని వీడియోస్ పెట్టాను, దాదాపు కొన్ని వీడియోస్ గైస్ ఎన్ని పెట్టానో గుర్తులేదు. సబ్స్క్రైబర్స్ మాత్రం 16 వచ్చారు, ఓకే. కానీ వ్యూస్ మాత్రం 500లోకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఒక వీడియోకి 26-27 వస్తున్నాయి, కానీ చూసిన వాళ్ళందరూ చేయట్లేదు. నేను మొన్న యూట్యూబ్ స్టూడియోకి వెళ్ళి చూస్తే నేను నాట్ సబ్స్క్రైబ్డ్ ఏమో 98% ఉంది, సబ్స్క్రైబ్డ్ ఏమో 20% ఉంది. చూసుకోండి గైస్, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గైస్, సపోర్ట్ ఇవ్వండి. గాయస్, మీలో చాలా మందికి డౌట్ రావచ్చు, నేను ఎందుకు బిఆర్ ర్యాంక్ ఆడట్లేదంటే. మొన్న ఒక 1 మంత్ బ్యాక్, అదే మార్చ్లో ఏమైందంటే, నేనేమో మా బ్రదర్ రాకముందే గేమ్ స్టార్ట్ చేయడం, మా బ్రదర్ ఏమో నా కోసం మాకు అంటాం. అలా బ్యాక్ వచ్చి ఆన్ చేసి బ్యాక్ వచ్చి మళ్ళీ వెళ్ళేదాలి గేమ్లో హానర్స్ ఒక్కసారి 100% ఉన్న హానర్ స్కోరు 6 -6 -5 -4 అనుకుంటా. చూడండి 58 అయిపోయింది గైస్. ఇక్కడ నేను కొంచెం చంపా కదా, ఇక్కడ 1 కిల్ గుర్తుంచుకోండి. 1 కిల్ ఉంది ఇక్కడ ఒక కిల్ ఉంది, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక పెద్ద స్టంట్ అయితే జరిగింది, సరే చేత సెట్టింగ్ ఆన్ అవుతుంది. ఇక్కడ ఒక స్టంట్ అయితే జరిగింది. ఏంటంటే ఇక్కడ వెళ్ళాం,
ఇదంతా చూశాను, లోడ్ చేసుకున్నాను. 25.2 30 సెకండ్స్ పడింది. పడింది పడిన తర్వాత ఇదంతా తిరిగా. ఓకేనా. ఫైనల్ ఫైట్ 9 అలాగే ఉంది. ఏం చెప్పా, అరే 9 అలాగే ఉంది, మన ఇద్దరం మూవ్ తీసేసి 7 మెంబర్స్ అని ఉన్నారు. కానీ వీడు ఇక్కడికి వచ్చాడు. ఆగండి, వీడు కొట్టాడు, వీడికి పడుతుంది అండి, వీడు చావలేదు. ఆగండి ఆగండి ఆగండి, వీడి చేతిలో అవ్వండి. వీళ్ళ టీమేట్ ఒకడు ముందెళ్ళిన వాడు అయితే నాక్ చేశాడు. మా తమ్ముడు ఏం చెప్పాడు, అది త్వరగా రారా ఇక్కడ నాక్ చేస్తున్నాడు అన్నాడు. నేను పైకి వెళ్ళి కొట్టేలోపు గ్లూప్ వేసేసాడు. చూడండి, ఇప్పుడు నాకు ఒక బై ఓపెన్ అయింది. అంటే వెండింగ్ మెషిన్ పాకెట్ ఇది తీసా. దీనిలో నాన్ స్టాప్గా 2 వేసా. టీమ్ వైకౌట్ అనేది అయిపోయింది. ఆగండి, కాదా అది నార్మల్గా ఓపెన్ అయిపోయింది. ఏంటి ఇది మా తమ్ముడిది, ఇది వాడిది. 2 గేమ్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి 2 వెళ్ళారు. మరి ఇంకొకటి ఎక్కడికి పోయాడు, అదొక డౌట్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక అప్పుడోకి ఇక్కడ ఒక ఎయిర్ డ్రాప్ పడింది. ఎయిర్ డ్రాప్ పడింది ఇక్కడ. ఓకే, ఇక్కడ వదిలేసి వెళ్ళాను అండి. 3 అలైవ్. ఇక్కడ మా తమ్ముడు రివైవ్ ఏమన్నాడు. అరే ఫారెన్ పడిందా, యాక్చువల్ గేమ్ సౌండ్స్ అన్నీ తీసేసానట్టుండా. అప్పుడు నాకు అసలు ఏమి కనపడలేదు, వినపడలేదు అండి. ఇక్కడి నుంచి జోను చూడండి, ఇక్కడి నుంచి జోన్ నన్ను వెంబడిస్తూనే ఉంది లాస్ట్ దాకా. అంగ్లేస్ మీకే తెలుస్తుంది. ఇదిగో ఇక్కడ మా తమ్ముడు అనేది డెడ్ అయ్యి మార్క్ అయితే పెట్టాడు వెండింగ్ మెషిన్కి. సరే అని వెళ్ళా. అరే నీకు వెండింగ్ మెషిను నా దగ్గర కూడా ఉంది కదరా, పాకెట్ వెండర్. ఇప్పుడు ఎందుకురా అంటే వినలేదు అసలు వాడు. వినకుండా నువ్వు వెళ్ళరా నువ్వు వెళ్ళి చెయ్యి అన్నాడు. సరే అని చేసినందుకు చూడండి ఏమైందో. సీన్ తర్వాత ఏం చేశాడు తెలుసా, ఇక్కడ జోన్ నుంచి వెళ్ళేలోపు అక్కడ వాళ్ళు ల్యాండ్ అయిపోయి టీమ్ అప్ కూడా చేశాడు. చూడండి ఏం జరిగింది అస్సలు. అడగండి, ఇక్కడ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసా ఉన్నాడు. ముందు నీ ఫస్ట్ ఎయిడ్ నాకు రివైవ్ ఇరా అన్నాడు. రివైవ్ ఇచ్చిన తర్వాత ఏమైందో చూడండి, అస్సలు చూడండి. రివైవ్ ఇచ్చిన తర్వాత 600 పెట్టి రివైవ్ ఇచ్చా, 100 మిగిలింది. చూడండి ఇప్పుడు 600 పెట్టి రివైవ్ ఇచ్చాను. చూడండి దిగిపోయాడు. అదండి దిగుతున్నాడు చూడండి. వద్దు పారాషూట్ వేసుకొని ఇక్కడ సూపర్ మీడ్కి 2 days వేసుకున్నా చచ్చి డెడ్ అయిపోవాలనుకున్నాను. గేమ్ అయిపోయింది అనుకునే టైంకి వీడు దిగాడు, అదో ప్లస్ పాయింట్. కానీ వాడు రివైవ్ పాయింట్ క్లోజ్ అయిపోయింది. వాడి దగ్గర పాకెట్ వెండర్ లేదు. ఇంకెలా ఇస్తాడు చెప్పండి నాకు రివైవ్. జోన్ నుంచి బయటపడి అక్కడ ఒకసారిగా గేమ్ నుంచి బయటకు వచ్చాక ఊపిరి పీల్చుకున్నా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు చెప్పాడు, అన్నీ 4 అలైవ్ కదా, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, టీమ్ అప్ చేస్తున్నారు, కొడతారేమో, నువ్వు తొందరగా రా అన్నాడు. అదండి ఫైరింగ్ వినపడింది. ఎక్కడ వీడికి ఎప్పుడు ఫైరింగ్ వస్తుంది అనుకుంటా, ఫైరింగ్ రాలేదు. అండి ఇప్పుడు నేను వెళ్ళగానే వాడు కాదనుకొని కొట్టా. చూడండి, వీడు వాడని కాదు అనుకొని కొట్టా. ఏదో చూడండి ఇక్కడ 2 ఇదిగోండి వీడు చూడండి కొట్టాడు. వీడు వస్తున్నాడు, వీడు వచ్చి వీడు ఇక్కడ చేస్తున్నాడు. వీడు వచ్చిన తర్వాత నేను వీళ్ళతో టీమప్ చేశా. నాకేంటి నన్ను కొట్టాడు ఏంటి, వీడు కాదనుకొని టీమప్ చేసిందని వీడు నన్ను కొట్టాడు. నేను కొడదామని అనుకున్నప్పుడు మాత్రం అన్న లాస్ట్ జోన్ దాకా సరిపోతాం కొట్టేద్దాం అన్నాడు. నువ్వు దిమిత్రి గారిని కొంచెం వాడనక మాదే హెడ్గా పెట్టుండు ఏమో నేను చెప్తాను. ఇక్కడ ఏం పెట్టేశా, అంతలో గందీశాడు. అదే వాడక్కడ నేను చెప్పకుండా స్టార్ట్ చేశాడు. వీడు ఎక్కడ కొట్టాడు, బ్లూ బేసాడు పడింది. వీడు ఇక్కడ సెల్ఫ్ రైడ్ అవుతుంది, ఇన్ని వేసేసా.
ఇవ్వండి ఇప్పుడు నాకు ఇక్కడ అక్కడ చూపిస్తాను. నాకు ఇక్కడ లాస్ట్కి 3 కిల్స్ అయితే వచ్చేసినాయి. 4 రావాల్సింది ఒకటి మిస్ అయ్యాడు, 3 కిల్స్ వచ్చినాయి. ఇది గైస్ గేమ్. వీడియో నచ్చేదైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. It's caught in the crossfire.